వరుస హిట్లతో బాలయ్య బాబు దూసుకుపోతున్నాడు. రెండోసారి కూడా హ్యాట్రిక్ కొట్టి తనకు తిరుగులేదనిపించుకున్నాడు. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సూపర్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఈ చిత్రం కూడా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై రూపొందించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరిలో ఫీమేల్ లీడ్స్ గా నటించగా బాలీవుడ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఉర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేసింది. ఇప్పటికే అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య బ్రేక్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి పార్ట్ 2 తీస్తామని మేకర్స్ తెలిపారు. పూర్తి స్థాయిలో డాకు మహారాజ్ స్టోరీ నేపథ్యంలో ప్రీక్వెల్ ఉంటుందని తెలుస్తుంది. యూనిట్ అందరూ కూడా సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో మంచి ఉత్సాహంతో, మంచి జోష్లో ఉన్నారు. ఈ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో బయటకు వచ్చింది. ఈ అప్డేట్ అదిరిపోయే అప్డేట్ అని చెప్పాలి. థియేటర్స్లో ఈ సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉన్నట్టుగా అయితే చూపలేదు. కానీ లేటెస్ట్గా దీనిపై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు మీడియా వర్గాలతో పాటు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనితో ఈ సినిమాకి ప్రీక్వెల్ సినిమా చేస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. సినిమాలో కీలక పాయింట్పై ఈ ప్రీక్వెల్ని చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఇది ఫ్యాన్స్కి మంచి జోష్ నింపింది. త్వరలోనే పార్ట్ 2 పనులు స్టార్ట్ అవుతాయని తెలుస్తుంది. ఇక డాకు మహారాజ్ స్టోరీ విషయానికి వస్తే కథ 1996లో జరుగుతుంటుంది. మదనపల్లి హిల్ స్టేషన్లో ఓ పెద్ద కోటీశ్వర్ల కుటుంబం, ఆ కుటుంబానికి చెందిన ఎస్టేట్ లీజుకు తీసుకొని అందులో అక్రమాలు చేస్తుంటారు లోకల్ పొలిటీషియన్. ఆ విషయం తెలిసి ఆ కుటుంబం పెద్ద అడ్డుపడితే ఆ కుటుంబంలోని పాపని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఆ పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఒకరికి ఫోన్ రావడంతో ఆ చిన్నారి దగ్గరకు బాలయ్య బయలుదేరతాడు. ప్రమాదంలో ఉందని ఫోన్ వచ్చిన ఆ పాప ఇంట్లో బాలయ్య డ్రైవర్గా చేరారు. తనను నానాజీగా పరిచయం చేసుకుంటాడు. అక్కడ పాపని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఆ కుటుంబానికి దగ్గరవుతుంటాడు. మరో ప్రక్క ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ స్టీఫెన్ రాజ్, మలయాళ నటుడు షైన్ టామ్ టాకు ఎక్కడా అని వెతుకుతూ ఎస్టేట్ గురించి తెలుసుకుంటాడు. ఇక పాపను, కుటుంబాన్ని రవికిషన్ ఏమీ చేయలేకపోవడంతో వాళ్లను ఎలాగైనా అంతమొందించి అక్కడ ఎస్టేట్లో ఉన్న తమ మాల్ని తీసుకెళ్లాలని ఠాకూర్, మెయిన్ విలన్ బాబీ డియోల్ ఎంట్రీ ఇస్తాడు.